Hi everyone, this is Dr. Shravan Kumar Volala, consultant physician, Sri Vinda Hospitals, Mangamtota, Karimnagar. సో ఇవాళ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి చూద్దాం. అసలు యూరిన్ ఇన్ఫెక్షన్లో మనకు వచ్చే లక్షణాలు ఏంటి? ముందుగా యూరిన్లో మంట, వెళ్ళేటప్పుడు మంట రావడం కానీ, యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడం, యూరిన్ తరచుగా రావడం కానీ, లేదంటే వాష్రూమ్కి ఎమ్మటే వెళ్ళాలనిపించడం, ఇట్లాంటి లక్షణాలు 3 ఉంటాయండి. బనీ మిక్చరేషన్, ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ. ఇటు లక్షణాలు ఉన్నాయంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందేమో అని మనం గ్రహించాలి. యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది కిడ్నీ దాకా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని ఎర్లీగా ఇంటర్వెన్ చేయాలి. సో ఒకవేళ కిడ్నీకి వెళ్ళే లక్షణాలు ఏముంటాయి అని అంటే ఫీవర్ రావడం కానీ, చలితో జ్వరం రావడం కానీ, బ్యాక్ పెయిన్ కానీ ఇట్లాంటివి ఉంటే మాత్రం ఇగ్నోర్ చేయకూడదు. ఇమీడియట్గా దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవాల్సి ఉంటుందండి. మెయిన్గా షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ, సో వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంతకుముందు కిడ్నీలో స్టోన్స్ వచ్చిన వాళ్ళు కూడా రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ.